గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఈ ఉదయం ఘనంగా నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో 77వ జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘస్వరూప్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఎస్పీ డి నరసింహకిషోర్ తో కలిసి పోలీస్ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీస్ బ్యాండ్ తో సాగిన కవాతు ఆహుతులను ఆకట్టుకుంది. అలాగే జిల్లాలోని వివిధ శాఖలు రూపొందించిన శకటా ప్రదర్శన జరిగింది. ఈ వేడుకల్లో కమిషనర్ రాహుల్ మీనా, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, రుడా చైర్పర్సన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, రాణి సుస్మిత, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆర్కే రామచంద్ర, న్యాయమూర్తులు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో మరింత ఉత్తమ సేవలు అందించి నగర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని ఉద్యోగులకు సూచించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ భారతదేశం ప్రగతి పథంలో దూసుకెళుతూ శక్తివంతమైన దేశంగా మారుతోందని, అందుకు ఆధారమైన రాజ్యాంగం అమలులోకి వచ్చిన గణతంత్ర దినం దేశ ప్రజలకు పండుగ లాంటిదన్నారు. మన రాజ్యాంగం వల్లే భారతదేశం ప్రపంచంలో ప్రత్యేకంగా నిలిచిందన్నారు. అటువంటి రాజ్యాంగ విలువలు, హక్కులను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉద్ఘాటించారు. తొలుత కార్యాలయ ఆవరణలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భిన్నత్వంలో ఏకత్వం జాతీయ గీతాలను విద్యార్థులు ఆలపించారు. విద్యార్థులు ఆహుతులకు మిఠాయిలు పంచారు. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, శాలివాహన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దాలిపర్తి వేమన, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ప్రియ సౌజన్య, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గంటా స్వరూపదేవి, అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ శైలజావల్లి, డిప్యూటీ డైరెక్టర్ రామారావు, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఎస్ఏ రీటా, మేనేజర్ సిహెచ్ శ్రీనివాసరావు, ఎంహెచ్ఓ ఏ వినూత్న, ఏఈ ఈదర్ష అలీ, సిఎంఎం రామలక్ష్మి, అకౌంటెంట్ నాగమణి, ఆర్ఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆర్ఐఓ కళాశాల ప్రిన్సిపల్ ఐ శారద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భారతీయులంతా ఒక కుటుంబమని, ప్రతి ఒక్కరూ జాతీయ భావాన్ని పెంపొందించుకుని దేశాభివృద్ధికి దోహదపడాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఏ వెంకటరమణ, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. రాజమహేంద్రవరం జనసేన పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గంటా స్వరూప, రాష్ట్ర హౌసింగ్ బోర్డు డైరెక్టర్ ప్రియా సౌజన్య, జనసేన నాయకులు వైవిడి ప్రసాద్, గుత్తుల సత్యనారాయణ, నల్లంశెట్టి వీరబాబు, గుర్రం శ్యామ్ సుందర్, విన్నా వాసు, దేవకవాణి చక్రపాణి, పొన్నాడ శ్రీను, జనసేన యువ నాయకులు బయ్యపున్నిడి సూర్య, విక్టరీ వాసు, పిల్లి ప్రసాద్ వీర మహిళలు శాలిని, గౌతమి, రాజేశ్వరి, రాంబాబు, దోడల శ్రీనివాస్, కన్నారావు, సుందరయ్య, జనార్దన్ పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం వేళ రాజస్థాన్ లో భారీగా పేలుడు పదార్థాలను పోలీసు స్వాధీనం చేసుకున్నారు. నౌగర్ జిల్లాలోని హర్సౌర్ గ్రామంలో ఆదివారం రాత్రి దాదాపు 10,000 కేజీల అమ్మోనియం నైట్రేట్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాటితో పాటు డిటోనేటర్లు, ఫ్యూజ్ వైర్లను కూడా సీజ్ చేశారు. భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. 187 బస్తాల్లో 9,550 కేజీల అమ్మోనియం నైట్రేట్ ను గుర్తించి సీజ్ చేశారు. దీంతో పాటు 9 పెట్టెల డిటోనేటర్లు, 12 పెట్టెల 15 ప్యాకెట్ల నీలిరంగు ఫ్యూజ్ వైర్, 5 ప్యాకెట్ల ఎరుపు రంగు ఫ్యూజ్ వైర్లను సీజ్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో సులేమాన్ ఖాన్ అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
నమస్కారం. సిసిసి ఛానల్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరి ఎయిమ్స్ 8వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్, ఎయిమ్స్ అభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడి. స్పెషల్ ఫ్లైట్లలో వెళ్లి రావడం తప్ప దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు సాధించింది ఏమీ లేదు. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్. అమరావతిపై జగన్ తొలి నుంచి విషం చిమ్ముతున్నారన్న పోతుల బాలకోటయ్య, కుట్రల నుంచి రక్షించేందుకే అమరావతికి చట్టబద్ధ హోదా తీసుకొస్తున్నట్లు స్పష్టీకరణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న అమరావతికి మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి మణిహారంగా నిలనుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్ 8వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. మంగళగిరి ఎయిమ్స్ అనతి కాలంలోని రోగులకు మెరుగైన సేవలు అందిస్తూ విశ్వాసం పొందిందన్నారు. ఎయిమ్స్ అభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. 190 ఎకరాల్లో కేటాయించాల్సిన మరో 10 ఎకరాలను ప్రభుత్వం త్వరగా కేటాయించేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. దీనివల్ల ట్రామా కేర్ కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. పీపీపీ విధానంలో వైద్య కళాశాలను నడపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తే విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. Every state wants All India Institute of Medical Sciences because we consider AIIMS as a lighthouse for all others. For the pioneering services it is rendering to the humankind, the quality healthcare it is providing to the people underprivileged, and the quality education it is imparting and shaping the students a better citizens and a better doctors. That's the reason why every state wants AIIMS. When I was in Delhi, I told you I lived in Delhi for some time, for a few years, working for as a OSD to many union minister at that point of time. Then there used to be only one All India Institute of Medical Sciences in India, that is Delhi. It was established in 1956, and all through for 50 years there used to be one All India Institute of Medical Sciences, and now there are almost 26. 19 are operational, and almost 7 are under construction at various stages. Atal Bihari Vajpayee, when was your Prime Minister, the one AIIMS was expanded to 6 states, Raipur, Uttarakhand, Rajasthan, and other Bihar, other states. Now almost 26 states of the All India Institute of Medical Sciences, and few states like Jammu Kashmir has 2 AIIMS, and Bihar also 2 states. So me being a lone minister in the Chandrababu Naidu's cabinet from the BJP, then I went to my minister, my health minister Naddaji, asked him, I'm also national secretary of BJP. So I went to him, sir, I asked, sir, Andhra Pradesh, I come from Anantapur area, so I want one more AIIMS, will you please sanction it? He said, it is not possible. Then I said, sir, Bihar has another, a state cannot have 2 AIIMS. Then I said, sir, Bihar has, and Jammu Kashmir has also. Satya, how can you compare your Andhra Pradesh, so prospering state, with the backward states like Bihar and this Jammu and Kashmir? You cannot compare it, but I have a new scheme. Probably the new scheme, Andhra will be definitely considered. I don't know what is the new scheme. He didn't expand about it, but he said new scheme that Andhra will get. And then I said, sir, at least can you sanction a satellite center for my area so that services can be rendered from here? He said, we will consider that request. I'll keep it that in back of my mind. Maybe soon. Dr. Santa Singh ji was just making, while giving his report, he was saying ki this has been done, this has been done, this has been done. Many issues pertaining to his AIIMS have been resolved, like providing water or pipelines or stormwater drain or many other things also. All the facilities have been created. There is only one thing, and he was categorically saying ki that those 10 quality healthcare services in surrounding areas, sir, I am pretty confident it will be done soon, and I'll see to it that cabinet approves and GO is issued. Ever since Narendra Modi ji has become Prime Minister of India, he understood the importance of AIIMS, and he knows the importance of AIIMS being in every state, how it can take care of the health of the people, how it can provide a quality healthcare services to the poor, more particularly poor. Then the number has gone up to 8 to now the number is
26. Every state, even Telangana has, Madurai, Tamil Nadu has, Andhra Pradesh, you have a beautiful, but nowhere, I have seen many All India Institute of Medical Sciences, but I did not find a beautiful institute like AIMS Mangalagiri anywhere in the country. I'm telling you, anywhere in the country. I've visited many places, but this is such a beautiful AIMS, and also your as like Madam was saying, you are lucky enough for pursuing, for getting admission. Of course, you did not get it for free. But you studied hard, you worked hard, you made all efforts, and finally you got, with your merit, you got the admission in the. You were chosen a noble. రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకాల వల్లే ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు రావడం లేదని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తీవ్ర విమర్శలు చేశారు. రెడ్ బుక్ లో జనసేన నేతల పేర్లు కూడా ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నారా లోకేష్లకు ఎల్లో మీడియా బాధ్యత చేస్తోందంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి అబద్దాలను ప్రజలు ఇప్పుడు స్పష్టంగా గుర్తిస్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు దావోస్ వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారని, అప్పు చేసి పప్పు కూడు తిన్నట్లుగా చంద్రబాబు పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. స్పెషల్ ఫ్లైట్లలో వెళ్లి రావడం తప్ప దావోస్ పర్యటనలో చంద్రబాబు సాధించింది ఏమీ లేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు దావోస్ పోయి వచ్చారు. పాపం రాజకీయ జీవితంలో 15 సార్లు స్వెట్టర్ కూడా వేసుకోకుండా, చలిలో అతను వణక్కుండా, స్విట్జర్లాండ్లో ఉండే వాళ్ళే వణుకుతూ ఉంటారు, కానీ ఈయన వణక్కుండా 15 మీటింగులకు పైగా అయిపోగొట్టుకొని వచ్చాడు. ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, మీరు దావోస్ హీరోలు. మీరు బహుశా దానికి కూడా ఒక రికార్డు ఉండి, ఎక్కువ సార్లు దావోస్కు హాజరైన ఏమి పట్టుకుపోని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మీరే అని, ఒక్క రూపాయి కూడా తీసుకుపోని ముఖ్యమంత్రి ఉన్నారంటే మీరే అని ఒక అవార్డు ఉంటే అది మీకే వచ్చే అవకాశం ఉంది, తీసుకోండి. దావోస్కు మీరు హీరోలుగా పోయి దాదాపు జీరోలుగా మళ్ళీ వచ్చారు. పదుల కొద్దీ కోట్ల రూపాయల్ని, ప్రజల ధనాన్ని అక్కడ ఖర్చు పెట్టి, ఈ మాట అంటే మీకు కోపం వస్తుందేమో, బహుశా మీరు ఎక్కడెక్కడ ఆ డబ్బులు ఖర్చు పెట్టారో ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అదే మీ సొంత డబ్బులు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన డబ్బులవి. అంతేకాదు, అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం. మరి అప్పు చేసి పప్పు కూడి తినే కాల విధంగా మీరు ఈమానాల్లో తిరుక్కునే కాలాన్ని చూస్తూ ఉన్నాం. మీరు ఆ లెక్కల్ని బయట పెట్టాలా? ఎన్ని మాటలు చెప్తారు మీరు? లాక్హీడ్ వచ్చేస్తుంది, హైబ్రిడ్ క్లౌడ్ మందే, సౌదీ అరాంకో మందే. అసలు నాకు విపరీతమైన గౌరవం ఇచ్చారు, నన్ను చూసి భయపడలేదు. హై స్పీడ్ రైళ్ల కర్మాగారం వచ్చేసింది జపాన్ నుంచి, ఎయిర్ బస్సులు వచ్చేస్తాయి అని చివరికి మీరు ఒప్పించుకొని వచ్చింది హైదరాబాద్ పక్కింట్లో, మీ ఇంటికి పక్కలో ఉన్న గ్రీన్ కో వాళ్ళతో మాట్లాడారు. ఇక్కడిక్కడ తిరుగులాడే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన పెట్టుబడిదారులతో కూర్చొని మాట్లాడి వచ్చారు. మీరు 1,00,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టి 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినప్పుడే మీరు ఆనవాయితీగానే అబద్ధం చెప్పారు, ప్రజల్ని మోసం చేసే మాట చెప్పారని నమ్మాల్సి వస్తూ ఉంది. మీరు తెచ్చిన 1,00,000 కోట్ల పెట్టుబడి విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ తప్ప ఇంకోటి కాదన్న సంగతి జనం గుర్తిస్తా ఉన్నారు. సత్య దూరమైన ప్రజాద్రోహం చేసే మాటలు వద్దని చెప్తా ఉన్నాం. పైగా చాలా హ్యాపీగా దావోస్ టూర్ సాగుతున్నాడు. ఈయనకి ఎక్స్కర్షన్ ఏమన్నా పోయారా మీరు, మీ ఆఫీసర్లు, మీ మంత్రివర్గ సభ్యులు? అక్కడికి ట్రంప్తో ఫోటో కోసం చాలా ప్రయత్నించారంట కదా. అసలే ట్రంప్ మిమ్మల్ని చూసి భయపడి మీకు ఫోటో ఇవ్వలేదంట కదా అని చెప్పుకుంటా ఉన్నారు అక్కడికి పోయించిన విలేకరులు కొద్దిమంది. మీరు పోయిన 15 సార్ల పైగా ఆ దావోస్ టూర్లలో మీరు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చారు, ఎన్ని విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చారు, ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఎంత ఉపాధి ఉద్యోగాలు వచ్చాయి కూడా ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలా మీరు. ఎందుకంటే మీరు మాట్లాడుతూ మీ యొక్క ఇంటర్వ్యూ చూశాను నేను, 20 లక్షల కోట్ల ఉద్యోగాలు. ఒకసారి అయితే నోరు జారిందనుకోవచ్చు, 2-3 సార్లు పదే 20 లక్షల కోట్ల రూపాయలు, 20 లక్షల కోట్ల ఉద్యోగాలు తెచ్చాయని చెప్పారు. అసలుకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మానవ వనరులు సరిపోక ప్రపంచవ్యాప్తంగా ఉన్న పనిచేసుకునే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారేమో అని అనుమానం కలిగి ఇక్కడి నిరుద్యోగులు భయపడి చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మీరు
అబద్ధాలు చెప్పడం మానేయండి. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం, పెట్టుబడుల సమీకరణ కానీ, పారిశ్రామిక ఉత్పత్తి కానీ, లేక పారిశ్రామిక రంగ నిర్మాణం కానీ జగన్మోహన్ రెడ్డి మీకంటే చాలా శిఖరం అంత ఎత్తు ఉన్నాడన్న సంగతి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. మిమ్మల్ని నమ్మే వాళ్ళు లేరు, మీకు బ్రాండ్ వాల్యూ లేదు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ వాల్యూని మీరు రెడ్ బుక్తో నాశనం చేశారు. మీకు ఏదైనా ఉంటే కదా మిమ్మల్ని నమ్మి రావడానికి, ఎవరైనా మాట్లాడడానికి. కేవలం తగుదునమ్మా అంటూ ప్రభుత్వ డబ్బుతో, ప్రజల డబ్బుతో ఆ దావోసుకు పోవడం, ఆయన చలికి వనకలేదు, లేకుంటే ఏసీ రూముల్లో ఆయన చలికి లేకుండా కూర్చున్నాడు. ఈ చలి గొడవ ఏందో నాకు అర్థం కాదు. ఒక ఉలన్ బ్లాంకెట్ కప్పుకుంటే వద్దన్న వాడేవాడు, అంటే ఒక మంచి స్వెటర్ వేసుకుంటే వద్దన్న వాడేవాడు. కానీ ఇటువంటి ఊరికే ఆ జాకీ పెట్టుకొని ఎత్తుకునే కార్యక్రమాలు మానేసి ఈ రాష్ట్రానికి ఏం తెచ్చినావో చెప్పాల్సిన అవసరం ఉంది. రాజధాని అమరావతిపై జగన్ చేస్తున్న కుట్రలకు చెక్ పెట్టేందుకే అమరావతికి చట్టబద్ధ హోదా తీసుకొస్తున్నామని సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిపై జగన్ తొలి నుంచి విషం చెబుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ లాంటి దుర్మార్గులు చేస్తున్న కుట్రల నుంచి రక్షించేందుకే అమరావతికి చట్టబద్ధ హోదా తీసుకొస్తున్నామన్నారు. అమరావతి నిర్మాణాల ఖర్చులపైన జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, చదరపు గజానికి 5 నుంచి 6 వేలు ఖర్చు చేస్తుంటే జగన్ మాత్రం 13 వేలు ఖర్చు చేస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజున ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, ఎన్నిసార్లు చెప్పినా అమరావతి గురించి ఎంత చెప్పినా ఆయన చెప్పేది ఏంటంటే, అమరావతిలో నిర్మాణాలన్నీ నదీ గర్భంలో ఉన్నాయి, అమరావతిలో పనులు జరగడం లేదు, నీళ్ళు ఎత్తిపోస్తున్నారు, చెట్లు నరికేస్తున్నారు, ఇంతకు మించి అమరావతిలో ఏమీ లేదు, అమరావతికి భూములు ఇచ్చిన రైతులు కన్నీళ్లు పెడుతున్నారు, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే మాటే లేదు, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని, అది బెడ్రూమ్ అయినా, బాత్రూమ్ అయినా, వంటగది అయినా, ఫామ్ హౌస్ అయినా, యలహంక ప్యాలెస్ అయినా అదే రాజధాని అవుతుంది, రెడ్ బుక్ భయపెడుతుంది, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వరుస. నిజానికి ఇటువంటి మాటలు మాట్లాడాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు, నేను అనకూడదు, ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి సిగ్గు అనిపించడంలా, ప్రజలు నవ్వుతారని అనిపించడంలా, గత 5 ఏళ్ళు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మొక్క పెంచిన పాపాన బోల, ఒక చెట్టుకు నీళ్లు పోసిన పాపాన బోల. 5 ఏళ్ళు రైతులు జగన్ గారి పరిపాలనలో ఏడ్చారా, నవ్వారా? నవ్విచ్చారా, ఏడిపించారా? మీరేం చేశారు? 1631 రోజుల ఉద్యమాన్ని రైతులు ఎందుకు చేపట్టారు? నాలాంటి వాళ్ళ మెడలో కూడా ఈ ఆకుపచ్చని కండువాలు దేనికి నిదర్శనంగా వచ్చినాయి? జై అమరావతి నినాదాలు రాష్ట్రమంతా ఎలా మారుమోగిని? దేవదేవుని పాదయాత్ర కానీ, అరసవల్లి పాదయాత్ర కానీ, మహిళలు కడుపు మార్చుకోండి, ఎండనక వాననక డొక్కలు ఎండి ఎందుకు చేశారు? వాళ్ళ మీద ఎలాంటి మీరు తర్జన భర్జన చేశారు? ఎన్ని తర్జన భర్జన సభలు పెట్టలా? ఋషికొండ ఎందుకు కట్టారు? 500 కోట్ల రూపాయలతో ఋషికొండ కట్టారు. దాని యొక్క టబ్బు ఖర్చు 30 లక్షలు, ట్యాబ్ ఖర్చు 3 లక్షలు, భాగమతి గారి పడుకునే ఆ కల్పతల తరువు 3 కోట్లు. ఎందుకు కట్టారు జగన్మోహన్ రెడ్డి గారని ప్రజలు మాట్లాడితే, రష్యా అధ్యక్షుడు పుతిన్ కోసం కట్టానంటారు, లేదా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసం కట్టానంటారు, వాడుకోండి చేత అయితే అంటారు. రాష్ట్ర ప్రజలు కట్టమన్నారా? దాదాపు 700 కోట్ల రూపాయల పర్యాటక ఆదాయాన్ని గండిగొట్టి, ఋషికొండకు గుండు కొట్టి మీరు ఋషికొండ భవనం కట్టారు. అంటే మళ్ళీ అధికారంలోకి వస్తే భార్యా సమేతంగా చెరో విశాఖపట్నం. ఇదేగా మీరు చెప్పింది. అమరావతి సిఆర్డీఏ భవనం పరిపాలనా కేంద్రం 250 కోట్లతో దేదీప్యమానంగా సింగపూర్ను తలపించే భవనం. మీ రోజా గారిని కానీ, మీ పేర్ని నాని గారిని కానీ, లేదా ఇత్యాది నాయకులు అంబటి రాంబాబు గారు, అసలైన ఉన్నాడు కదా సంబరాల రాంబాబు గారిని కానీ ఈ భవంతి మీద నుంచి ఎక్కి ఓసారి కిందకు దూకమనండి. ఇది ఫేకా
ఒరిజినల్లా అర్థమవుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం రథసప్తమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఆలయ మహిమకు ఆకర్షితులై ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల విరాళాలతో సమకూర్చిన పెన్నులను రథసప్తమి పర్వదినాన విద్యార్థులు భక్తులకు ప్రసాదంగా స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా పంపిణీ చేశారు. పూజ చేసిన పెన్నుల కోసం విద్యార్థులు బారులు తీరారు. ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో విద్యా సంకల్పంతో మార్మోగింది. ఓటు హక్కు వజ్రాయుధంతో సమానమని వేముడోలు తహసీల్దార్ బి రమాదేవి అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా వేముడోలు శ్రీ వెంకటేశ్వర కళాశాల ఆవరణలో తహసీల్దార్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఓటరు తన హక్కును బాధ్యతతో వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తహసీల్దార్ సూచించారు. కార్యక్రమంలో భాగంగా సీనియర్ ఓటర్లు, నూతనంగా ఓటు హక్కు పొందిన యువ ఓటర్లను శాలువాలు, పూలదండలతో ఘనంగా సత్కరించారు. ఇటీవల నిర్వహించిన ప్రతిభా పోటీల్లో విజేతలకు తహసీల్దార్ బహుమతులు అందజేశారు. అనంతరం కళాశాల ఆవరణ నుంచి జంక్షన్ కోడెల వరకు ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. నేషనల్ వాటర్స్ డే సందర్భంగా మనం శ్రీ వెంకటేశ్వర జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ నుంచి వేముడోలు జంక్షన్ వరకు ఓటర్ల అవగాహన సదస్సు అండ్ ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే యువత ఉన్నారో, కొత్తగా ఎన్రోల్ అయిన ఓటర్, అదే విధంగా సీనియర్ సిటిజన్స్ కూడా ఈ రోజు మనం సన్మానించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అనేసి అంటే, యువత ఎటువంటి ప్రలోభాలకు లోబడకుండా వాళ్ళ ఓటు హక్కును వినియోగించడంపై అవగాహన కల్పించడం. సో దాన్ని మనం పబ్లిసిటీ చేయడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలుసుకున్నాను. కాబట్టి అందరూ కూడా వాళ్ళ ఓటుకున్న విలువలను తెలుసుకొని ఎటువంటి ప్రలోభాలకు లోబడకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. గత వారం రోజుల నుంచి కూడా మన అన్ని స్కూల్స్ లోను, అదేవిధంగా కాలేజెస్ లో కూడా మనం కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. వ్యాస రచన, అదేవిధంగా రంగోలీ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేశాము. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టినట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర థీమ్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య, తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. నమస్కారం. మనందరం గత సంవత్సరం జనవరి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం మొత్తం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే క్యాంపెయిన్తో మనము ప్రతి నెల 3వ శనివారం జరుపుకుంటున్నాం. ఈ క్యాంపెయిన్లో భాగంగా ప్రతి నెల ఒక యూనిక్ థీమ్ తోటి మనము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మనం నో గ్యాప్ ఇన్ శానిటేషన్ అంటే ఎక్కడ కూడా మన శానిటేషన్ యాక్టివిటీస్లో ఎక్కడ ఏ లూజెంట్స్ లేకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్కి సెప్టిక్ ట్యాంక్స్ అన్నీ క్లీన్ చేయడానికి ఏమన్నా గ్యాప్స్ ఉంటే వాటిని మనం చూసుకున్నాం. వెనకాల 2 ఫీకల్ స్లడ్జ్ వెహికల్స్ ఉన్నాయి, వాటి ద్వారా క్లియర్ చేయటం. అదేవిధంగా ఎక్కడన్నా పబ్లిక్ టాయిలెట్స్ ఇవన్నీ కూడా రిపేర్లు, మెయింటెనెన్స్లో ఉంటే వాటిని పూర్తి స్థాయిలో, ఇంకా ఏదన్నా శానిటేషన్ యాక్టివిటీస్ కార్పొరేషన్లో కానీ పంచాయతీల్లో ఉంటే అక్కడ వాటిని మనము క్లోజ్ చేసుకోవటం. అదేవిధంగా ఈరోజు మన జిల్లాలో స్వచ్ఛ రథాన్ని కూడా ఈ సర్క్యులర్ ఎకానమీలో భాగంగా ఏదైతే మనకి డ్రై వేస్ట్ ఉందో, సాలిడ్ వేస్ట్ ఉందో, దాంట్లో డ్రై వేస్ట్ని కూడా స్వచ్ఛ రథం ద్వారా మళ్ళీ ఒక 50-60%
తిరిగి వెనక్కి తీసుకొచ్చే విధంగా కూడా స్వచ్ఛరాధాన్ని ఈరోజు మనం చంద్రగిరి నియోజకవర్గంలో స్టార్ట్ చేస్తున్నాం. ఇట్లా జిల్లా వ్యాప్తంగా కూడా వేరియస్ నియోజకవర్గాలు, అన్ని నియోజకవర్గాల్లో, పంచాయతీల్లో అప్ టు సచివాలయం లెవెల్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర యాక్టివిటీస్ మనం చాలా ముమ్మరంగా ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో, నగరి పట్టణంలో ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. మన నగరి నియోజకవర్గంలో 2 మండలాలు పుత్తూరు, వడమాలపేట ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా కూడా చైర్మన్ గారు నంద్యాల జిల్లా దొర్నిపాడు గ్రామంలో హెల్త్ ఫైనాన్షియల్ కంపెనీ ఉద్యోగాలు పేరుతో డిపాజిట్లు వసూలు చేసి ప్రజలను మోసం చేసిన కేసులో ఇప్పటికే 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బాధితుల వద్ద నుంచి వసూలు చేసిన డబ్బులతో కొనుగోలు చేసిన ఆస్తులను సీజ్ చేసి విచారణ వేగవంతం చేసినట్లు డీఎస్పీ ప్రమోద్ వివరించారు. కొద్ది నెలల క్రితము ఒక డిపాజిటర్ యాక్ట్స్ కింద ఒక కేసు కట్టడం జరిగింది. దీనిలో వివరాలు వచ్చేసి దొర్నిపాడు అనే ఒక విలేజ్ లో, అందులో ఈ కేసులోని ముద్దాయిలు రాజారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, వీరారెడ్డి, ఇంకొక A4 శ్రీకాంత్ అతను కూడా, వీళ్ళందరూ హెల్త్ అండ్ వెల్త్ ఫినాన్స్ కంపెనీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేశాము అని చెప్పేసి ప్రజలకి వాళ్ళ దగ్గర నుండి ముందు ఒక 2.5 lakh డిపాజిట్స్ 2023లో, 2024లో 3 lakhs, 2025లో 3.5 అలా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేసి డిపాజిట్స్ అన్ని కూడా హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్స్ లిమిటెడ్ అనే ఒక బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా డిపాజిట్స్ తీసుకోవడం జరిగింది. దీనికి గాను మంత్లీ 40,000 వాళ్ళకి ఇస్తాము అని చెప్పేసి ప్రామిస్ చేసి ఇదంతా జరగడం జరిగింది. ఫ్యూ మంత్స్ బ్యాక్ వీళ్ళందరికీ అమౌంట్ రాలేదనే ఉద్దేశంతో మన దగ్గరికి ఫ్రాడ్ జరిగింది అని మన దగ్గర కంప్లైంట్ వచ్చిన తర్వాత కేసు ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళపైన అన్ని సెక్షన్స్ పెట్టేసి డిపాజిటర్ యాక్ట్ సెక్షన్స్ కూడా మేము యాడ్ చేశాము. తర్వాత విచారణలో భాగంగా వీళ్ళందరినీ, ఎవరైతే ముద్దాయిలు A1 to A4 ఉన్నారో అందరినీ కూడా రిమాండ్ పంపించడం జరిగింది. ప్రస్తుతం కూడా వాళ్ళు జైల్లో ఉన్నారు. అయితే ఈ రోజు దొర్నిపాడుకు సంబంధించిన ప్రజలు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మా డబ్బులు ఇంకా రాలేదు, మా డబ్బులు తొందరగా ఇప్పించండి అనే ఒక ఉద్దేశంతో వచ్చి మా ఆఫీస్ ముందు వాళ్ళు నిరసన తెలియజేయడం జరిగింది. దాని తర్వాత మేము కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము అసలు ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది, ఎంత అమౌంట్ సీజ్ అయింది అనేది. ఈ కేసులో బేసిక్గా మేము బ్యాంక్ అకౌంట్స్ ఎవరైతే A1 to A4 ఉన్నారో వాళ్ళ అకౌంట్స్, ఆ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఇంకా వాళ్ళ భార్య పిల్లలకి ఉంటే ఆల్మోస్ట్ 24 అకౌంట్స్ సీజ్ చేయడం జరిగింది. 2023 నుంచి ఈ స్కామ్ స్టార్ట్ అయింది కాబట్టి దాని తర్వాత ఏమైనా ల్యాండ్లు కొన్నా, బంగారం కొన్నా, బైక్లు, కార్లు కొన్నా ఇవన్నీ కూడా ఈ కేసులో సీజ్ చేయడం జరుగుతుంది. ఇదంతా సీజ్ చేయడం కూడా జరిగింది. వీ హ్యావ్ సీజ్డ్ 2 cars అండ్ ఒక బైక్. వీళ్ళు కొన్న ల్యాండ్ ఒకటి ఎలనూరులో ఒకటి ల్యాండ్ 8.94 acres ల్యాండ్ సీజ్ చేయడం జరిగింది, డాక్యుమెంట్స్. అలాగే హైదరాబాద్ లో ఒక ప్లాట్ ఉండడం జరిగింది, అది కూడా సీజ్ చేశాము. అండ్ ఈ అమౌంట్ తో వీళ్ళు కొన్న బంగారాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా కేసులో ప్రాపర్టీ అటాచ్మెంట్ కి కలెక్టర్ ఆఫీస్ కి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్ కూడా పంపించాము. అక్కడి నుంచి ఆర్డర్స్ ఒక్కసారి జీవో పాస్ అయ్యి వస్తే కలెక్టర్ గారు కూడా ప్రాపర్టీ అటాచ్మెంట్ చేసి కోర్టు ముందు పెడతారు ఆ రిపోర్ట్ కూడా. సో ఇన్వెస్టిగేషన్ అనేది స్పీడ్ గానే జరుగుతుంది. అయితే ఈ రోజు ప్రజలు అడిగిన క్వశ్చన్స్ బేసిక్ గా ఫస్ట్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, FIR కట్టాము, మేము ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఉందని చెప్పాము. అయితే కోర్టు ద్వారా ఎలా పెడతారు, కోర్టులో పెడితే మాకు టైం పడుతుంది, అది ఇదని వాళ్ళు ఎలిగేషన్స్ చేయడం జరిగింది. వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఒకసారి కేసు కనుక పడితే మాత్రం దానికి ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది, చట్టం ఉంటుంది, దానికి తగ్గట్టుగా వాళ్ళని రిమాండ్ పంపించాము. తర్వాత జప్తు చేసిన ఆస్తులన్నీ కూడా కోర్టు ముందు పెడతాము. కోర్టు డిసైడ్ చేస్తుంది. అధికారం, డబ్బులు ఇచ్చే అధికారం పోలీసులకు లేదు అనేది వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏమంటే, ఆల్రెడీ మేము చెప్పినట్టు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్ కి, కలెక్టర్ గారికి పెట్టిన తర్వాత కూడా ఇక్కడ ప్రజలందరూ బాధపడుతున్నారు, చాలా మోసపోయారనే ఉద్దేశంతో ఎవ్రీ వీక్ ఒక ఎస్ఐని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. ఇట్లా ఇష్యూ ఉందని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి స్పీడప్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఈ ప్రాపర్టీ అటాచ్మెంట్స్ అంతా కూడా. రీసెంట్లీ ఇంకొక క్వశ్చన్ అడిగారు, వాళ్ళ ముందు ఆస్తులు ఎందుకు సీజ్ చేయలేదు, 2023 కన్నా ముందు ఆస్తులు ఎందుకు సీజ్ చేయలేదని అడిగారు. వాళ్ళకి క్లియర్ గా మేము ఎక్స్ప్లెయిన్ చేశాము. స్కామ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, యాక్చువల్లీ ఇట్ స్టార్టెడ్ ఇన్ 2023 తర్వాత ఏవైతే వాళ్ళు డబ్బులు వీళ్ళ దగ్గర కలెక్ట్ చేసిన వాటితోటి యూజ్ చేసి ల్యాండ్లు కొన్నా, బంగారం కొన్నా, బైకులు కొన్నా, కార్లు కొన్నా ఏమేమి చేశారో అవన్నీ కూడా సీజ్ చేయడం.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంగళగిరి ఎయిమ్స్ 8వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ ఎయిమ్స్ అభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడి. స్పెషల్ ఫ్లైట్లలో వెళ్లి రావడం తప్ప దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు సాధించింది ఏమీ లేదు. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్. అమరావతిపై జగన్ తొలి నుంచి విషం చిమ్ముతున్నారన్న పోతుల బాలకోటయ్య కుట్రల నుంచి రక్షించేందుకే అమరావతికి చట్టబద్ధ హోదా తీసుకొస్తున్నట్లు స్పష్టీకరణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.